video, I'm going to explain about what is regular expression. సో మనం ఫైనట్ ఆటోమేటాలో యూస్ చేసే లాంగ్వేజ్ వచ్చేసి రెగ్యులర్ లాంగ్వేజ్ అన్నాను. దాంట్లో యూస్ చేసే ఎక్స్ప్రెషన్ వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు డిఫైన్ ద టర్మ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏదన్నా ఒక కాన్సెప్ట్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ స్టేట్మెంట్కి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయమంటాడు, లేదా ఒక ఆటోమేటా ఇచ్చేసి దానికి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయమంటాడు. సో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయాలన్నా, ఒక ఆటోమేటా ఇచ్చి ఫైనట్ ఆటోమేటా ఇచ్చి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయాలన్నా మనకి ఈ రెండు కాన్సెప్ట్స్ తెలియాలి. బేసిక్ రూల్స్ ఏముంటాయి, ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు మనకి రూల్స్ ఏముంటాయో తెలియాలి. అలానే కొన్ని సింప్లిఫైడ్ ఫార్ములాస్ ఉంటాయి. ఈ రెండు కాన్సెప్ట్స్ కానీ మనకి ప్రాపర్గా తెలిస్తే సో అప్పుడు మనం స్టేట్మెంట్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తామో తెలుస్తుంది. ఒక ఆటోమేటా ఇచ్చి దానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయడానికి ఒక 2 మెథడ్స్ ఉంటాయి. ఆ 2 మెథడ్స్లో కూడా ఈ కాన్సెప్ట్స్ మళ్ళీ యూస్ చేస్తాం. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే మనకి రెగ్యులర్ లాంగ్వేజ్లో మనం ఏదైతే రెగ్యులర్ లాంగ్వేజ్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఎ సింపుల్ ఎక్స్ప్రెషన్స్. రెగ్యులర్ లాంగ్వేజ్ can be represented by simple expressions. Regular language that can be represented by simple expressions, then we can call that one as a రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకే, బేసిక్ రూల్స్ ఏముంటాయి రెగ్యులర్ లాంగ్వేజ్లో మనకి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో మనకి రూల్స్ ఏముంటాయి అంటే ఈ పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. దీంట్లో ఫస్ట్ రూల్ వచ్చేసి ఎప్సిలాన్ అనేది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ఎప్సిలాన్ ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ denoted by the language ఎప్సిలాన్, సెట్లో జస్ట్ ఎప్సిలాన్ అని రాస్తాం. అంటే మనకి లాంగ్వేజ్లో సెట్లో ఇలా ఎప్సిలాన్ అని ఉంటే దాని కరస్పాండింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఎప్సిలాన్. సెకండ్ పాయింట్ చూడండి, ఇఫ్ పై ఈజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ denoted by the language, సెట్లో పై, సో సెట్లో కానీ మనకి సెట్లో పై కూడా ఉండదు, జస్ట్ ఎంటీ సెట్. సో జస్ట్ ఇలా ఎంటీ సెట్ కింద ఉంటే దాని ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి పై. అంటే మనకి ఏ స్ట్రింగ్స్ ఇవ్వకుండా జస్ట్ అలా ఎంటీగా ఇచ్చి దాని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటని అడిగారు అనుకోండి, నీ ఆన్సర్ వచ్చేసి పై. నీకు ఒకే ఒక స్ట్రింగ్ ఇచ్చారు, అది కూడా ఎప్సిలాన్ ఇచ్చారు, సో దాని యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎప్సిలానే. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఏ ఈజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, జస్ట్ ఒక ఏ అని ఇచ్చి, ఏ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు అవుతుందంటే దట్ ఈస్ డినోటెడ్ బై ద లాంగ్వేజ్ సెట్లో ఏ అని ఇస్తే దాని యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ ఆర్ అండ్ ఎస్ ఆర్ టూ రెగ్యులర్ expressions denoted by the languages L of R and L of S, then ఈ పాయింట్స్ ఫాలో. దీంట్లో నేను 2 పాయింట్స్ డిస్కస్ చేస్తాను. ఆర్ ఎస్ అనేవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. దేనికి? ఎల్ ఆఫ్ ఆర్ అనే లాంగ్వేజ్కి ఆర్ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఎల్ ఆఫ్ ఎస్ అనే దానికి ఎస్ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే దెన్ ఆర్ ప్లస్ ఎస్ ఈజ్ ఆల్సో ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఆర్ ప్లస్ ఎస్ కూడా కలిపితే, రెండింటిని కలిపితే అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఎప్పుడు? ఆర్ ప్లస్ ఎస్ ఈజ్ ఆల్సో ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ denoted by the languages L of R union L of S.
రెండు లాంగ్వేజెస్ని, అంటే దీనికి ఆర్ అని వచ్చింది, దీనికి ఎస్ అని వచ్చింది. నేను లాంగ్వేజ్లో ఈ రెండింటిని, ఈ లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్స్ అన్నిటిని యూనియన్ చేస్తే దాని కరస్పాండింగ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఆర్ ప్లస్ ఎస్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఆర్ ప్లస్ ఎస్ అని రాస్తాం, లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనియన్ అనే సింబల్ యూస్ చేస్తాం. సేమ్ అలానే బి ఇంకో పాయింట్ ఎలా మాట్లాడుతున్నాం చూడండి. ఆర్ ఎస్ ఆర్ టూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ denoted by the languages L of R and L of S, then R dot S. R dot S is also a regular expression. Okay, yes, మనం వాడాం కాబట్టి అదే రాస్తున్నాను. R dot S is also a regular expression denoted by the languages L of R dot L of S. L of S. L of R dot L of S ని, అంటే రెండు లాంగ్వేజెస్లో నువ్వు డాట్ కంకాటినేషన్ అంటారు, డాట్ అప్లై చేస్తే నీకు ఎక్స్ప్రెషన్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా జస్ట్ కంకాటినేటే చేస్తాం, ఆర్ డాట్ ఎస్. ఒక యూనియన్కి మాత్రం ప్లస్ వాడాలి, ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్, ఇఫ్ ఆర్ ఈజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఆర్ ఈజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ denoted by the languages, denoted by languages కాదు, a language, denoted by a language L of R, then R star is also a regular expression denoted by the language L of R star. సో L of R అనే లాంగ్వేజ్కి R అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే L of R స్టార్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి R స్టార్, అంటే ఇది క్లీన్ క్లోజర్. అలానే ఇంకోటి ఏమొస్తుంది, ఇఫ్ R ఈజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, R ఈజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ denoted by the language, denoted by a language L of S, then R plus is also a regular expression denoted by the language L of S, L of, sorry, R అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే denoted by the language L of R, L of R. అప్పుడు ఇదేమో L of R ప్లస్ అవుతుంది, L of R ప్లస్. సో ఇక్కడ సింపుల్ ఏం లేదండి, రూల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నీకు లాంగ్వేజ్లో ఎక్కడన్నా సెట్లో ఎప్సిలాన్ ఇస్తే దాని యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఎప్సిలాన్ రాస్తాం. లాంగ్వేజ్ అనేది ఏమి ఇవ్వకుండా ఎంటీ సెట్ ఇస్తే దాని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పై. ఒక లాంగ్వేజ్లో ఒకే ఒక స్ట్రింగ్ ఇస్తే దాని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏముందో అదే రాస్తాం. అలా నీ లాంగ్వేజ్లో ఇప్పుడు నేను రెండు లాంగ్వేజ్ ఇచ్చాను, ఎల్ ఆఫ్ ఆర్, ఎల్ ఆఫ్ ఎస్. ఎల్ ఆఫ్ ఆర్ యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమో ఆరు, ఎల్ ఆఫ్ ఎస్ యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎస్ అయితే ఈ రెండు లాంగ్వేజెస్ని నేను ఎప్పుడైతే యూనియన్ చేస్తానో అప్పుడు నాకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఈ రెండింటిని కూడా యూనియన్ చేయడం అంటే ఇక్కడ ప్లస్ రాయాలి, ఆర్ ప్లస్ ఎస్ అని రాస్తాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే ఇక్కడికి వచ్చేసరికి కంకాటినేషన్ ఎల్ ఆఫ్ ఆర్ డాట్ ఎల్ ఆఫ్ ఎస్ కాబట్టి సో అప్పుడు నీకు ఆర్ డాట్ ఎస్ అంటావు. అప్పుడు దీన్ని బట్టి పాయింట్ ఏమవుతుంది, ఇఫ్ ఆర్ అండ్ ఎస్ ఆర్ టూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ డినోటెడ్ బై ద లాంగ్వేజ్ ఎల్ ఆఫ్ ఆర్ అండ్ ఎల్ ఆఫ్ ఎస్, దెన్ ఆర్ డాట్ ఎస్ ఈజ్ ఆల్సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డినోటెడ్ బై ద లాంగ్వేజ్ ఎల్ ఆఫ్ ఎస్ అండ్ ఎల్ ఆఫ్ ఆర్. ఈ రెండు పాయింట్స్ గుర్తుంటే చాలు. అలానే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పాను, జస్ట్ ఆర్ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దేనికి, ఈ లాంగ్వేజ్కి ఎల్ ఆఫ్ ఆర్కి. ఈ ఎల్ ఆఫ్ ఆర్ స్టార్కి అప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఆర్ స్టార్. అలానే ఆర్ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దేనికి, ఎల్ ఆఫ్ ఆర్కి. అప్పుడు ఎల్ ఆఫ్ ఆర్ ప్లస్ ఏమవుతుంది, ఆర్ ప్లస్ అవుతుంది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇవి బేసిక్ రూల్స్ అనమాట రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో. సో అంటే బేసిక్ రూల్స్లో ఇక్కడ మనం ఏమేమి వాడుతున్నాం, ఒకటి యూనియన్. మనకు లాంగ్వేజ్లో యూనియన్ సింబల్ వాడతాం, దీనికి వచ్చేసరికి ప్లస్ సింబల్ వాడతాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో. రెండోది ఏం వాడాం, కంకాటినేషన్. సో కంకాటినేషన్కి యూస్ చేసిన సింబల్ ఏంటి, డాట్ సింబల్. అంటే రెండు లాంగ్వేజ్ నువ్వు కంకాటినేట్ చేస్తే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఆ రెండింటిని కంకాటినేట్ ఆపరేటర్ యూస్ చేస్తాం. అలానే ఇంకోటి ఏం యూస్ చేస్తాం, క్లీన్ క్లోజర్. సో క్లీన్ క్లోజర్ వచ్చేసి స్టార్. సో ఆర్ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే దానికి డినోట్ చేసే లాంగ్వేజ్ ఎల్ ఆఫ్ ఆర్ అయితే అప్పుడు ఎల్ ఆఫ్ ఆర్ స్టార్కి నీకు ఆర్ స్టార్ వస్తుంది. అలానే ఇంకోటి ఏం వాడాం, పాజిటివ్ క్లోజర్ అంటే ప్లస్ సింబల్.
సో ప్లస్ అంటే మీకు పవర్లో ప్లస్ అండి, ఈ ప్లస్ వేరు ఇది వేరు, ఇదేమో యూనియన్కి వాడేది, ఇది పవర్లో ప్లస్ వాడేదేమో పాజిటివ్ క్లోజర్. సో ఆర్ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డినోటెడ్ బై ఎల్ ఆఫ్ ఆర్, దెన్ ఎల్ ఆఫ్ ఆర్ ప్లస్ ఈజ్ ఆల్సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డినోటెడ్ బై ఆర్ ప్లస్. ఓకే, ఇప్పుడు దీంట్లో కొన్ని సింప్లిఫైడ్ ఫార్ములాస్ చూద్దాం. ఈ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫార్ములాస్ అబ్జర్వ్ చేసే ముందు మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో ఏటీఎఫ్ఎల్లో క్లీన్ క్లోజర్ అండ్ పాజిటివ్ క్లోజర్ అని చెప్పేసి 2 కాన్సెప్ట్స్ చెప్పాను. క్లీన్ క్లోజర్ అంటే సిగ్మా స్టార్ అన్నాను. సిగ్మా స్టార్ అంటే మనకేమొస్తాయి? సిగ్మా పవర్ 0 యూనియన్ సిగ్మా పవర్ 1 యూనియన్ సిగ్మా స్క్వేర్ యూనియన్ సిగ్మా క్యూబ్ అండ్ సో ఆన్. అదే సిగ్మా ప్లస్ అంటే ఇది పాజిటివ్ క్లోజర్. సిగ్మా ప్లస్ అంటే ఏమవుతుంది? ఈ సిగ్మా పవర్ 0 కాకుండా మిగతాయన్నీ వస్తాయి. అంటే సిగ్మా పవర్ 1 యూనియన్ సిగ్మా స్క్వేర్ యూనియన్ సిగ్మా క్యూబ్ యూనియన్ అండ్ సో ఆన్. ఇప్పుడు సపోజ్ నేను ఈ సిగ్మా ప్లేస్లో ఏ అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇచ్చాను అనుకోండి, అంటే ఏ స్టార్ అనేగా. అంటే ఏ స్టార్ అంటే ఏమైంది? ఏ పవర్ 0 ఏ పవర్ 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అండ్ సో ఆన్. ఏ పవర్ 0 యూనియన్ ఏ పవర్ 1 యూనియన్ ఏ స్క్వేర్ అండ్ సో ఆన్. ఏ పవర్ 0 అంటే ఏమైంది? ఎప్సిలాన్ కామా ఏ పవర్ 1 అంటే ఏ స్క్వేర్ అంటే 2 ఏలు ఏ క్యూబ్ అంటే 3 ఏస్ అండ్ సో ఆన్. అదే ఏ సిగ్మా ప్లస్ అంటే పాజిటివ్ క్లోజర్. అప్పుడు ఏ ప్లస్ ఏమైంది? ఈ ఎప్సిలాన్ కాకుండా మిగతా అన్నీ వస్తాయి. అంటే ఒక ఏ 2 ఏలు 3 ఏలు అలా ఎన్నైనా రావు. ఒకే ఎప్సిలాన్ కూడా ఇంక్లూడ్ అయితే అది క్లీన్ క్లోజర్ అవుతుంది. ఎప్సిలాన్ లేకుండా మిగతా అన్నీ వస్తే అది పాజిటివ్ క్లోజర్ అవుతుంది. సో ఈ పాయింట్ కానీ నీకు కరెక్ట్గా తెలిస్తే ఇంక ఇవన్నీ సింపుల్గా అప్లై చేయొచ్చు. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఎప్సిలాన్ స్టార్ అని ఉంది. ఎప్సిలాన్ స్టార్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది? జనరల్గా ఎప్సిలాన్ స్టార్ అంటే ఈ సిగ్మా ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎప్సిలాన్ స్టార్ అంటే ఏంటి? క్లీన్ క్లోజర్ అనేగా. అంటే ఎప్సిలాన్ స్టార్ అంటే ఏమైంది? ఎప్సిలాన్ పవర్ 0 యూనియన్ ఎప్సిలాన్ పవర్ 1 యూనియన్ ఎప్సిలాన్ స్క్వేర్. ఎన్ని ఎప్సిలాన్లు యూనియన్ చేసినా వచ్చేది ఎప్సిలానేగా. సో ఫైనల్గా ఎప్సిలాన్ స్టార్ అంటే ఏమొస్తుంది మనకి? ఫైనల్ ఆన్సర్ ఎప్సిలాన్ వస్తుంది. నెక్స్ట్ది ఎప్సిలాన్ స్టార్ హోల్ స్టార్. ఎప్సిలాన్ స్టార్కి నీకు ఎప్సిలాన్ వచ్చింది, మళ్ళీ దానికి క్లీన్ క్లోజర్ అప్లై చేస్తే మళ్ళీ ఎప్సిలానేగా వచ్చేది, దీనికి ఎప్సిలానే. సో ఎప్సిలాన్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ ఎన్ని ఇచ్చినా కానీ నీకు ఫైనల్గా వచ్చేది ఎప్సిలాన్. దీనికి అప్లై చేసి చూడండి. పై స్టార్. పై స్టార్ని ఎక్స్పాండ్ చేస్తే మనకేమొస్తుంది? పై స్టార్ అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే పై పవర్ 0 యూనియన్ పై పవర్ 1 యూనియన్ పై స్క్వేర్ అండ్ సో ఆన్. పై పవర్ 0 అంటే ఎంత? ఎప్సిలానేగా. ఎనీథింగ్ పవర్ 0 అంటే ఎప్సిలాన్. పై పవర్ 1 అంటే పైయే, పై స్క్వేర్ అంటే పైయే అండ్ సో అన్నీ పైలే వస్తాయి. అంటే దీంట్లో వచ్చింది ఒకటి పై కాకుండా ఎప్సిలానేనా. అంటే పై స్టార్ అంటే మనకేమొస్తుంది? ఎప్సిలాన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్సిలాన్ డాట్ ఆర్. దీంట్లో నేను మొత్తం ఈ సింప్లిఫైడ్ ఫార్ములాస్ అన్నిటిలో కూడా పి ఒకటి ఆర్ ఒకటి క్యూ ఒకటి 3 వాడాను. పి క్యూ ఆర్ ఈ 3 కూడా నోన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. నోన్ కూడా అనొద్దు, 3 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అన్నాను. 3 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఆ 3 కూడా 3 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అయితే అప్పుడు నీకు ఏదన్నా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎప్సిలాన్ అంటే ఉన్నవాటి లేకపోయినా ఒకటి ఎప్సిలాన్ డాట్ ఆర్ అంటే దాని ఆన్సర్ ఆర్. అదే పై డాట్ ఆర్ అంటే పై డాట్ ఏ ఆర్ పై డాట్ బి ఏదో ఒక ఇన్పుట్ సింబల్. ఒక ఇన్పుట్ సింబల్ని పై తోటి నువ్వు కంకాటినేట్ చేస్తే రిజల్ట్ ఎప్పుడూ పై వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. పై తోటి నువ్వు ఏది కంకాటినేట్ చేసినా దాని రిజల్ట్ మాత్రం పై. అంటే పై డాట్ 1011 ఆన్సర్ పై, పై డాట్ ఏబి ఆన్సర్ పై, పై డాట్ ఏ ప్లస్ బి ఆన్సర్ పై. సో పై తోటి ఈ ఆర్ అంటే ఏదైనా కావచ్చు, ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏది ఇచ్చినా అది పై తోటి కంకాటినేట్ చేస్తే వచ్చే రిజల్ట్ పై. కానీ పై స్టార్ అంటే మాత్రం ఎప్సిలాన్ అండి. ఎందుకు ఎప్సిలాన్ వస్తుంది? పై పవర్ 0 అంటే ఎప్సిలాన్ కదా. సో అందువల్ల ఒక ఎప్సిలాన్ వస్తుంది. మిగతా అన్ని కేసెస్లో మాత్రం నీకు పైయే. సో అంటే దీన్ని బట్టి మినిమం మనకి పై వస్తుంది. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేయండి. ఆర్ ప్లస్ ఆర్ ఏవైనా 2 సేమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కానీ నువ్వు యూనియన్ చేస్తే, ప్లస్ అంటే యూనియనేగా లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్లో ఏమో ఏ అని ఉంది, ఇంకో లాంగ్వేజ్లో ఏమో మళ్ళీ ఏ అనే ఉంది.
ప్లస్ అంటే యూనియన్గా, అంటే ఏ యూనియన్ ఏ అంటే ఏమైంది? రెండు సేమ్ ఉన్నప్పుడు యూనియన్లో రిపీటెడ్ ఉండవుగా, ఒక్కసారేగా రాస్తాం. అప్పుడు దాన్ని బట్టి ఏ అనేది ఒక్కసారే రాస్తాం. అంటే ఏ ఆర్ ప్లస్ ఆర్ అంటే ఏమైంది? ఆరేగా వచ్చేది. నెక్స్ట్ ఆర్ స్టార్ ప్లస్ ఎప్సిలాన్. ఆర్ స్టార్ అంటే ఏంటి? ఆర్ స్టార్ అంటే క్లీన్ క్లోజర్ అయినా, అంటే ఆర్ పవర్ 0, ఆర్ పవర్ 1, ఆర్ స్క్వేర్, ఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. క్లీన్ క్లోజర్కి ఎప్సిలాన్ యాడ్ చేస్తే, యాడ్ చేయటం అంటే ఏంటి? యూనియనేగా. ఆల్రెడీ క్లీన్ క్లోజర్లో ఎప్సిలాన్ ఉన్నప్పుడు నువ్వు ఎప్సిలాన్ యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా ఒకటే. అంటే ఆర్ స్టార్ ప్లస్ ఎప్సిలాన్ ఏమైంది? మళ్ళీ ఆర్ స్టారే వస్తుంది, క్లీన్ క్లోజరే వస్తుంది. ఎందుకంటే ఈ క్లీన్ క్లోజర్లోనే నీకు ఎప్సిలాన్ ఉన్నప్పుడు ఎప్సిలాన్ యూని యాడ్ చేసినా నీకు వచ్చేది క్లీన్ క్లోజరే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆర్ ప్లస్ అంటే ఏమైంది? పాజిటివ్ క్లోజర్. పాజిటివ్ క్లోజర్లో ఎప్సిలాన్ వస్తుందా? రాదు. కానీ వాడు ఎప్సిలాన్ కూడా ఇప్పుడు ఎప్సిలాన్ దీంట్లో యాడ్ చేయమంటున్నాడు. ఎప్పుడైతే ఒక పాజిటివ్ క్లోజర్కి నీకు ఎప్సిలాన్ యాడ్ చేస్తామో అప్పుడు వచ్చేది మనకి క్లీన్ క్లోజరేగా, ఆర్ స్టార్. ఇది అబ్జర్వ్ చేయండి, ఆర్ స్టార్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ స్టార్. నీకు ఇప్పుడు వరకు చెప్పిన బేసిక్ రూల్స్ కానీ గుర్తుంటే, సింప్లిఫైడ్ ఫార్ములాస్, దీన్ని మీరు సింపుల్గా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఆర్ స్టార్ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఏమైంది? క్లీన్ క్లోజర్కి ఎప్సిలాన్ యాడ్ చేసినా వచ్చేది క్లీన్ క్లోజరే, అంటే ఆర్ స్టార్. మళ్ళీ పవర్లో స్టార్. ఒకదాని క్లీన్ క్లోజర్కి మళ్ళీ ఎన్నిసార్లు క్లీన్ క్లోజర్ అప్లై చేసినా మళ్ళీ ఆర్ స్టారేగా వచ్చేది, అంటే ఫైనల్ ఆన్సర్ ఆర్ స్టార్. ఇది అబ్జర్వ్ చేయండి, ఆర్ స్టార్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ స్టార్. ఇప్పుడు ఆర్ స్టార్ ప్లస్ ఎప్సిలాన్ అంటే క్లీన్ క్లోజర్కి ఎప్సిలాన్ యాడ్ చేస్తే క్లీన్ క్లోజరే వస్తుంది, ఆర్ స్టార్ హోల్ స్టార్. ఆర్ స్టార్ హోల్ స్టార్ అంటే మళ్ళీ ఆర్ స్టార్ అనేగా, అంటే ఆర్ ఇంటూ ఆర్ స్టార్. ఇప్పుడు ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి, ఆర్ ఇంటూ ఆర్ స్టార్ అంటే ఏం వస్తుంది అనేదే క్వశ్చన్. ఇప్పుడు జనరల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఇంటూ ఏ స్టార్ అన్నాను. ఏ డాట్ ఏ స్టార్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమైంది? ఏ స్టార్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ పవర్ 0 యూనియన్, ఏ పవర్ 1 యూనియన్, ఏ స్క్వేర్ అండ్ సో ఆన్. ఇప్పుడు దీన్ని బట్టి ఏ డాట్ ఏ పవర్ 0 అంటే ఎప్సిలాన్ ఏనా, యూనియన్, ఏ పవర్ 1 అంటే ఏ యూనియన్, ఏ స్క్వేర్ యూనియన్ అండ్ సో ఆన్. ఇప్పుడు దీంట్లో ఏ లోపలికి వస్తే ఏ డాట్ ఎప్సిలాన్ అంటే ఏ అని అయ్యేది, ఏ డాట్ ఏ స్క్వేర్, ఏ డాట్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అండ్ సో ఆన్. అంటే నీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ ఏ పవర్ 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ పవర్, అంటే ఎప్సిలాన్ ఎగిరిపోయింది ఏమితో కంకాటినేట్ చేయటం వల్ల. అంటే నీకు ఈ ఫార్మాట్ ఏమైంది? ఏ ప్లస్ అయినా అయ్యేది, పాజిటివ్ క్లోజర్ అయినా వచ్చేది. అంటే దీన్ని బట్టి ఏ స్టార్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఏ ప్లస్. అప్పుడు ఆర్ స్టార్ అంటే ఏమవుతుంది? ఆర్ ప్లస్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, సింపుల్ ఫార్ములాస్. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆర్ స్టార్ ప్లస్ ఎప్సిలాన్. ఇంతకు ముందే చెప్పాను, ఆర్ స్టార్ అంటే ఏమొస్తుంది? ఆర్ ప్లస్ వస్తుంది. ఆర్ ప్లస్ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఇది పాజిటివ్ క్లోజర్. పాజిటివ్ క్లోజర్కి ఒక ఎప్సిలాన్ యాడ్ చేస్తే ఏమైంది? క్లీన్ క్లోజర్ వస్తుంది, అంటే ఆర్ స్టార్. పీ ప్లస్ క్యూ హోల్ స్టార్. దీనికి ఒక థీరం ఉంటుంది, జస్ట్ ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇది మనకి యూజ్ అవసరమైనప్పుడు వాడుకుంది. పీ ప్లస్ క్యూ హోల్ స్టార్కి ఎలా రాయొచ్చు అంటే పీ స్టార్, ఇక్కడ ప్లస్ ఏదో ఉందో ప్లస్ వాడతాం, మళ్ళీ క్యూ స్టార్, మళ్ళీ హోల్ స్టార్. అంటే ఇండివిజువల్గా స్టార్స్ అప్లై చేయొచ్చు, ప్లస్ ఇక్కడ ఏ సింబల్ ఉందో అది, మళ్ళీ హోల్ స్టార్. లేదా ఇంకో విధంగా దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ ప్లస్ అనే సింబల్ బదులు డాట్ అనే ఆపరేటర్ కూడా వాడచ్చు, కంకాటినేషన్. సో అప్పుడు ఏమవుతుంది? పీ స్టార్ డాట్ క్యూ స్టార్ హోల్ స్టార్. సో ఇలా కూడా రాయొచ్చు. ఇది అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఆర్ స్టార్. ఇందాకే చేసాం మనం. ఆర్ స్టార్ అంటే ఏమవుతుంది? ఆర్ ప్లస్. సో మనకి మెయిన్గా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ పాయింట్ కూడా, దీంట్లో పీక్యూపీ ఇక్కడది సేమ్ ఉన్నప్పుడు ఈ మొత్తానికి హోల్ స్టార్ వస్తే నువ్వు బ్రాకెట్స్ అయితే ఇది రైట్ ఇది లెఫ్ట్ అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే పీక్యూ హోల్ స్టార్ ఫాలోడ్ బై పీ. ఇది ఎలా రాస్తామంటే ఇది సేమ్ ఉన్నప్పుడు మాత్రమే దీనికి బ్రాకెట్స్ పెట్టి హోల్ స్టార్ పెట్టి పక్కన పీ రాయొచ్చు. అలానే ఆర్ స్టార్ ప్లస్ ఆర్, దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు? రెండిట్లో కామన్ టర్మ్ ఏమన్నా ఉందా? ఆర్ ఉంది. సో ఆర్ని మీరు కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది? ఆర్ స్టార్ ప్లస్ ఎప్సిలాన్ అయింది. దట్ ఇంప్లైస్
ఆర్ స్టార్ ప్లస్ ఎప్సిలాన్. ఆర్ స్టార్ అంటే క్లీన్ క్లోజర్. క్లీన్ క్లోజర్కి ఒక ఎప్సిలాన్ యాడ్ చేస్తే వచ్చేది ఏంటిది? మళ్ళీ క్లీన్ క్లోజరే, అంటే ఆర్ స్టార్. అప్పుడు ఆర్ ఇంటూ ఆర్ స్టార్ అంటే ఇందాకే చేసాం మనం, ఆర్ ప్లస్. నెక్స్ట్ వచ్చేసి పీ ఆఫ్ క్యూ ప్లస్ ఆర్. 3 డిఫరెంట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ పీక్యూఆర్. సింపుల్గా పీని లోపలికి మల్టిప్లై చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? ఒకటి పీక్యూ ప్లస్ పిఆర్ అవుతుంది. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, ఆర్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ స్టార్. దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి పాసిబిలిటీ లేదు, కానీ మనకి ఈ 12th వన్ అబ్జర్వ్ చేస్తే ఈ 12th వన్ మనం యూస్ చేసుకోవచ్చు. ఈ 12th వన్ని యూస్ చేస్తే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమైంది చెప్పండి? అంటే ఏ ప్లస్ బి హోల్ స్టార్ రూపంలో ఉంది. ఎప్పుడైనా ప్లస్ ఉండి హోల్ స్టార్ ఉంటే ఏం చెప్పాను? దీనికి ఇండివిజువల్గా స్టార్స్ అప్లై చేయొచ్చు, దీనికి స్టార్స్ అప్లై చేయొచ్చు. అంటే ఆర్ స్టార్ ప్లస్ ఎప్సిలాన్ స్టార్ హోల్ స్టార్. ఎప్సిలాన్ స్టార్ అంటే ఏం చెప్పాను? ఫస్ట్ ఫార్ములా అదే మనం డిస్కస్ చేస్తాం. ఎప్సిలాన్కి ఎన్ని స్టార్లు అప్లై చేసినా వచ్చేది ఎప్సిలానే. అప్పుడు ఏమవుతుంది? ఆర్ స్టార్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ స్టార్. ఇది క్లీన్ క్లోజర్, ఇదేమో ఎప్సిలాన్. ఒక క్లీన్ క్లోజర్కి ఎప్సిలాన్ యూనియన్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ క్లీన్ క్లోజరేగా వచ్చేది, అంటే ఆర్ స్టార్ హోల్ స్టార్. ఆర్కి స్టార్లు ఎన్ని స్టార్లు అప్లై చేసినా ఒక స్టారేగా ఫైనల్గా వచ్చేది, అంటే ఫైనల్గా ఆర్ స్టార్. సో ఈ ఫార్ములాస్ కానీ మీరు తరోగా ఉంటే దీని మీద ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయొచ్చు.